హాయ్ వ్యూవర్స్, పోలి పాడ్యమి, పోలి స్వర్గం. కార్తీక మాసం అమావాస్యతోనే కంప్లీట్ అయిపోతుంది కదా. పాడ్యమి మార్గశిర మాసం కదా అనుకుంటాము. మనం కార్తీక పురాణం 1వ అధ్యాయం 2వ అధ్యాయం అని పారాయణం చేస్తూ ఉంటాం కదా. అయితే 15 స్కంద పురాణం, 15 పద్మ పురాణంలోకి అవన్నీ కలిపి కార్తీక పురాణం అంటాము. కార్తీక పురాణం పారాయణం చేసుకోనికి రోజు ఒక అధ్యాయం చదువుకోవచ్చు. అయితే 30 రోజులు పారాయణం చేసిన తర్వాత లాస్ట్ పేజీలో ఒక చిన్న స్టోరీ ఉంటుంది. అదే పోలి స్వర్గం, పోలి పాడ్యమి. ఒక రజకుల మహిళ. అయితే వీళ్ళు కృష్ణానది తీరాన ఉండేవారు. వీళ్ళది ఉమ్మడి కుటుంబం. అత్తగారు, తోడుకోడళ్ళు చిన్న కోడల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈమెకేమో చిన్న కోడలకు కొంచెం భక్తి ఎక్కువ. అత్త కోడళ్ళు పోలిని మాత్రం ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడతారు. అంగు ఆర్భాటాలు ఎక్కువ. అయితే పక్కన మహిళలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి కార్తీక మాసం లాస్ట్ అమావాస్యకు వచ్చేసింది, మనం నదిలో స్నానం చేసి దీపాలు అయితే వదులుదామని వాళ్ళు వెళ్తారు. వాళ్ళని చూసి అత్త, తోడుకోడలు వీళ్ళు కూడా వెళ్తారు. అయితే చిన్న కోడలను మాత్రం తీసుకొని వెళ్ళరు. చిన్న కోడలను తక్కువ చేసి మాట్లాడతారు. నీకెందుకు నది దీపాలు, ఇంట్లో ఉండి పనులు చేసుకో అని చెప్పి ఇంటికి తాళం పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ చిన్న కోడల పేరే పోలి. ఈ పోలి అయ్యో కార్తీక మాసం అంతా దీపం పెట్టలేదు, అమావాస్య కూడా వచ్చేసింది, ఒక్క దీపం కూడా పెట్టలేదని బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. భగవంతుని తలుచుకుంటూ అలానే ఉంది. కుండలో ఎదురుగా నీళ్లు కనిపించాయి. అవి తలపైన పోసేసుకొని ఇదే నా స్నానం అనుకొని ఎదురుగా నెయ్యి డబ్బా కనిపించింది. చీర కొంగుని చింపి దారపోగులు చేసి ఆ నెయ్యిలో అద్ది పగిలిన కుండ పెంకుల్లో దీపం వెలిగించింది. భగవంతుడి భక్తికి పరమశించిపోతాడు. విష్ణువు గరుడ వాహనాన్ని పంపిస్తాడు. అంతలోపు నది నుంచి అత్త, తోడుకోడళ్ళు అందరూ వస్తారు. అయ్యయ్యో, మేం గద దీపాలు వెలిగించింది, మేం గద స్నానాలు చేసింది, మాకు గద మోక్షం రావాల్సిందే అంటారు. అలాగా పోలిని సంతోషంగా స్వాగతం పలుకుతూ స్వర్గానికైతే వెళ్ళిపోతుంది. దీనిని పోలి స్వర్గం, పోలి పాడ్యమే అంటారు. భగవంతుడికి కులము, జాతి, భేదము అలాంటివి ఏమీ ఉండవు. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్తో అంటాడు, వేదాలు, శాస్త్రాలు అన్నీ చదివినా కూడా నన్ను అర్థం చేసుకోవాలంటే భక్తి, ప్రేమ ఉండాలని చెప్తారు. కార్తీక పురాణంలో లాస్ట్లో పోలి స్వర్గం గురించి కథ చెప్పారంటే ఆమె ఎంత గొప్ప భక్తురాలో అర్థమవుతుంది. ఒక రజక చాకలి మహిళ ఆమె ఇంటి పనులు చేసుకుంటూ, ఆమె బట్టలు ఉతుక్కుంటూ, ఆమె పని ఆమె చేసుకుని, ఆమె భక్తికి పరమశించిపోయి దేవుడి స్వర్గానికి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ కులము, జాతి అనేది ఏమీ అవసరం లేదు. భగవంతుడికి భక్తి అనేది ముఖ్యము. అమావాస్య రోజు ఎందుకు వదలరంటే నార్మల్గా అమ్మాయిలను అమావాస్య రోజు కానీ, మంగళవారం కానీ, శుక్రవారాల పూట వెళ్ళనివ్వరు కదా. అలాగా లక్ష్మీ దీపంతో సమానం కాబట్టి అమావాస్య రోజు అయితే వదలరు. పాడ్యమి రోజున తెల్లవారుజామున చుక్కలు ఉండే టైంలో దీపాలు అయితే వదలొచ్చు. నదికి వెళ్ళే వాళ్ళైతే అక్కడ నీటిలో వదలొచ్చు. లేదని వాళ్ళు తులసి కోట దగ్గరైనా, దేవునికి ఎదురుగైనా ఇలాగ వీడియోలో చూపించినట్టు వదలొచ్చు. అరటి డొప్పలు మీకు అందుబాటులో ఉంటే అరటి డొప్పలు అయినా వెలిగించవచ్చు. లేదంటే కొబ్బరి చిప్పలో కానీ, తమలపాకు, జిల్లేడు ఆకులు అయినా కూడా వదలవచ్చు. నెలలో మనం ఏదైనా ఒకరోజు దీపం పెట్టకపోతే ఈ నెల రోజులు 30 దీపాలు కానీ, 31 దీపాలు కానీ వెలిగించవచ్చు. లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ.